ఏమన్నా నువ్వు నేను పెళ్లి చూపులకు వచ్చామా పెట్టి పెట్టిన బిరింగ్ ఆకలేతుంది లోపల కొంచెం బూత్ మాట్లాడినా అటు దెబ్బ అయిపోతారు, వీళ్ళకి కొంచెం తగ్గినా ఇటు దెబ్బ అయిపోతారు. అది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు? మన ఫాలోవర్స్ ఎట్లా అంటే ఒక్క పదంకి ఫుల్ అడిక్ట్ అయిపోయినారు. చెప్పాలా కదా నువ్వు లోపల కొడుకు అనలేదు బ్రో వాళ్ళు ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంటే మీ వీడియోస్ అమ్మాయిలు చూడరా ఎక్కువ? చూసారు వాళ్ళు కూడా ఫీల్ అవుతారా? వాళ్ళు కూడా కామెంట్ ఫోటో తీసుకునే వచ్చినప్పుడు కానీ బ్రో ఒకసారి లోపల కొడుకాను కామెంట్లు అయితే చచ్చిపోతే మీ మీద కేసు పెడతాం, ఎవరు బాధితులు. నిజంగానే ఒకరిని నవ్వించడం ఒక వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు కదా. స్టార్ట్ చేయడం ఇవన్నీ ప్రాంక్స్ తో స్టార్ట్ చేసాం అనమాట. బాగా పెద్ద పెళ్ళి ముందు సంవత్సరమే అయిపోయింది పెళ్ళి. మీ ఊరి స్లాంగ్ ని కావాలని వాడుకుంటారా మీరందరూ అట్లా, లేకపోతే బేసిక్ గా అంతే మాట్లాడతారా? లేదండి మామూలు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా అదే స్లాంగ్ అనమాట, అంతే డైరెక్ట్. శివ గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారండి? మ్యారేజ్ అయిందండి. బ్రాకెట్ లో సాంగ్ ఏంటక్క అందగాడా మీ అన్నకంటే నువ్వే అందంగా ఉన్నావు లేరు. ఇప్పుడే వస్తారు పాట మా వాళ్ళు. నిజంగానే ఏడవాలనిపించి అందరి ముందు ఏడవలేక సపరేట్ గా ఒక్కరే కూర్చొని ఏడ్చిన సందర్భం ఏంది? ఏడ్చిండేదంటే అదేం లేదక్క. మన రీసెంట్ గా 3 months బ్యాక్ మా ఫ్రెండ్ అక్క వీడియోస్ లోనే వస్తా ఉండే, ఇంట్లో సమస్యలతో లవ్ మ్యాటర్ లో చనిపోయింది అక్క. రీసెంట్ గా సూసైడ్ చేసుకున్నారు. నా మాదిరి అక్క మంచోడు, చాలా మంచోడు అక్క. వాడు ఒక్కడే ఫ్రెండ్ అక్క. బాగా ఇష్టమా? చాలా వాడు వదిలేసి ఒక్కడేనక్క.